అప్పన్న చందనోత్సవం రోజున సింహాచలం కొండ మీద జరిగిన ఘోర కలికి బాధ్యులు ఎవరు? పనులను పర్యవేక్షించిన మంత్రులకు బాధ్యత లేదా? ప్లాన్ ప్రకారమే కూటమి ప్రజాప్రతినిధులను పక్కకు తప్పించారా? గోడ కట్టను అని చెప్పినా బలవంతంగా కట్టించి కాంట్రాక్టర్ను బలి చేశారు. దిగువ స్థాయి ఉద్యోగులను దోషులుగా తేల్చారు. అసలు నివేదికలో ఏముంది? వాచ్ ది స్టోరీ. సింహాచలం అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడకూలి 7 భక్తులు మరణించిన ఘటనలో ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందరూ ఊహిస్తున్నట్లుగానే కూటమి ప్రజాప్రతినిధులు, పనులు పర్యవేక్షించిన మంత్రులు, ఉన్నతాధికారులు అందరూ తప్పించుకున్నారు. కేవలం దిగువ స్థాయి సిబ్బంది మాత్రమే దోషులుగా మిగిలారు. ప్రమాదం జరిగిన వెంటనే ఐఏఎస్ అధికారి సతీష్ కుమార్ నేతృత్వంలో 3 సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ సింహాచలం వచ్చి బహిరంగ ప్రదేశంలో విచారణ జరిపింది. తమ నివేదిక ఏ విధంగా ఉండబోతోందో తొలి రోజునే సంకేతాలను పంపించింది. ఈ ప్రమాదానికి కూటమి ప్రజాప్రతినిధులకు సంబంధం లేదని కమిటీ తేల్చేసింది. మంత్రుల కమిటీ ఏర్పాటయ్యాకే గోడ నిర్మాణ పనులు మొదలయ్యాయి. మంత్రుల కమిటీ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం జరిపింది. కేవలం సమీక్షలకే పరిమితమైన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించిన దాఖలాలు ఎక్కడా లేవు. భక్తులు వెళ్లే క్యూ లైన్లను, అక్కడ నిర్మించిన గోడను కనీసంగా కూడా మంత్రుల కమిటీ పరిశీలించలేదు. పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా గోడ నిర్మించారు. చందనోత్సవానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కాంట్రాక్టర్ గోడను నిర్మించలేనని చెప్పినప్పటికీ 4-5 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై విచారణ జరిపిన కమిటీ దేవాదాయ శాఖ, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులను బలిపశువులను చేశారు. దేవాదాయ శాఖకు సంబంధించిన 4, టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన 3 అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తూ కమిటీ నివేదిక సమర్పించింది. తాను పనిచేయనని గగ్గోలు పెట్టిన కాంట్రాక్టర్ను కూడా బ్లాక్ లిస్టులో పెట్టాలని, అతనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కమిటీ సిఫార్సు చేసింది. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రమాదం జరిగిన తరువాత అప్రమత్తంగా ఉండాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరించింది. చందనోత్సవానికి 2 లక్షలకు పైగా భక్తులు వస్తారని తెలిసి కూడా మంత్రుల కమిటీ దానికి తగ్గట్టు చర్యలు తీసుకోవడంలోనూ విఫలమైంది. చందనోత్సవానికి సంబంధించి తగిన ఏర్పాట్లు చేయడంలో విఫలమైన ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే కమిటీ తన నివేదికను రూపొందించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.